నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే ఓకే నమస్కారం సార్. మీ చెప్పండి. నుంచి కాల్ రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే సో చెప్పండి. 19 అక్టోబర్ 1986 కదా? ఎస్ ఎస్ సార్, అవును సార్. 7:43:31 రెక్టిఫైడ్ టైము ఆల్రెడీ. మార్నింగ్. ఎస్ అవునండి. ఓకే. బర్త్ ప్లేస్ వరంగల్. ఎస్ ఎస్ 1986. సో తులాలగ్నం వచ్చింది. నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం వచ్చింది. ఈ రోజు కూడా ఎగ్జాక్ట్లీ భరణి నక్షత్రమే ఉంది. మనం అట్లా మాట్లాడడం అనేది డెఫినెట్లీ ఒక విశేషం. చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? యాక్చువల్గా నాకు ఒక ప్రాబ్లం ఉంది ప్రజెంట్. అంటే ప్రజెంట్ అయితే నేను జొమాటో, ర్యాపిడో అందులో వర్క్ చేస్తున్నా డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా. ఓకే, రైట్. సో యాక్చువల్గా నా ప్రాబ్లం ఏంటంటే, నాకు ఒక 6-7 years బ్యాక్ నేను ఆన్లైన్ బిజినెస్ ఒకటి చిన్నగా స్టార్ట్ చేశాను. ఏంటిది అది? ఆన్లైన్ వర్క్, అంటే అమెజాన్ ఆన్లైన్ షాప్ అని చెప్పి ఒకటి వర్క్ స్టార్ట్ చేసి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 2-3 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. అక్కడ నాకు కొంచెం ఆ షాప్ పెట్టినాక ఒక 20 days కు నాకు ఒక సర్జరీ అయింది. ఒక అన్ఫార్చునేట్ గా ఒక యాక్సిడెంట్ అయ్యి నాకు ఒక సీరియస్ ఇంజురీ అయ్యి. ఓకే. సో ఆ సర్జరీ వల్ల నేను దాదాపు ఒక 2 years ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అంటే బయట వర్క్ చేయకుండా, బయట ఎక్కడికి వెళ్ళకుండా, సో కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నట్టే ఉన్నాను 2 years వరకు. సో దానివల్ల ఏమైందంటే, నేను అంత ముందు స్టార్ట్ చేసిన బిజినెస్ అనేది అక్కడ నేను పెట్టిన అమౌంట్ అంతా లాస్ వచ్చేసింది. ఈ 2-3 years నేను ఏం చేయకపోవడం వల్ల, ఇంట్లోనే ఉండడం వల్ల నాకు నేను చేసిన అప్పులు అనేవి అట్లనే పెరుగుకుంటా నాకు ఒక 6-7 lakhs వరకు అప్పు వచ్చింది అప్పుడే. రైట్ రైట్. సో అక్కడ నుండి నేను మేనేజ్ చేసుకుంటూ మెల్లమెల్లగా అదొకటి అప్పులు క్లియర్ చేసుకుంటూ అట్లా ట్రై చేస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు అయితే. సో అప్పులు ఏం క్లియర్ కాలేదు, బట్ ఇంకా నాకు ఇంకా 2-3 lakhs ఎక్స్ట్రానే పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 8-9 lakhs వరకు అప్పు ఉంది. ఓకే, రైట్. సో మాక్సిమం అన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు లోన్ వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, లోన్లు కట్టండి. ప్రైవేట్ లోనా, బ్యాంక్ లోనా? అది ప్రైవేట్, అది ఆన్లైన్ లోనా? ఈ లోన్ యాప్స్ లాగానా? లోన్ యాప్స్ లాగా, బజాజ్, తర్వాత క్రెడిట్ బి అలాంటివి. ఓకే 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 ఓకే. సో వాళ్ళు వచ్చేసి కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల నాకు ఏం చేయాలో అర్థం కాక, తర్వాత నేను కొన్ని రోజులు బయట తిరగడం, బయట ఉండడం అట్లా మేనేజ్ చేస్తున్నా. బట్ వాళ్ళు వినట్లేదు. మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారు. సో ఆమె దగ్గరికి వచ్చి మీ ఇంటికి తాళం వేస్తాం, మీరు వెళ్ళిపోవాలి బయటికి, సో ఇట్లా లీగల్ నోటీస్ పంపిస్తాం, పోలీసు వాళ్ళు వస్తారు, మీ అబ్బాయిని పట్టుకోపోతారు, మీకు డీటెయిల్స్ తెలిస్తే చెప్పండి. సో ఇట్లాంటివి అడుగుతున్నారు. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే కనుక, ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర డబ్బు లేదు, అది నా ప్రాబ్లం. సో కరెక్ట్ జాబ్ లేదు. ఇప్పుడు కొంత యూట్యూబ్ లో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటారు కదా, ఇట్లా ఆన్లైన్ లోన్ యాప్స్ వల్ల చాలా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారని. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో, క్రిటికల్ సిచ్యువేషన్ లో మాకు కొంచెం టైం కావాలి, ఒక 5 years టైం కావాలి, మమ్మల్ని అసలు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పిటిషన్ వేసుకునేటట్టు ఉంటుందని విన్నాను. సో అది రైటేనా? అది రైటే, బట్ దాని గురించి ఇంకా నేను పూర్తిగా అనుకోలేదు. యాక్చువల్ గా నాది 1 or 2 loans ఉంటేనేమో నేను అలా చేసేవాడిని, బట్ నాకు ఒక 7-8 apps లలో లోన్స్ ఉన్నాయి. అవును, ఎన్నున్నా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ అనేది క్రిటికల్ గా ఉన్నప్పుడు మాకు ఖచ్చితంగా టైం కావాలి మేము దాన్ని మేక్ చేయడానికి. ఇప్పుడు మీకు మంత్లీ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ గా ఎంత రెవెన్యూ వస్తుంది? నాకు ఒక 15,000-20,000 వస్తాయి మంత్లీ. ఇంట్లో అవసరాలకే సరిపోతుంది కదా అది. నాకు ఓన్లీ సర్వైవల్ కావడానికి ఇంట్లోకి మాత్రమే సరిపోతుంది. నేను అప్పు కట్టడానికి నాకు వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం వచ్చి చెప్పండి కంటిన్యూ. సార్ అయితే ఇక్కడ యాక్చువల్ గా అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు మా వాళ్ళు, సో మా అమ్మ వీళ్ళందరూ ఏమంటున్నారంటే, నువ్వు ఒక 6-7-8 years నుంచి ట్రబుల్ అవుతున్నావు, నీకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, నువ్వు షాప్ పెట్టి లాస్ అయినావు, నీ సిచ్యువేషన్ బాగాలేదు,
ఆల్రెడీ అప్పుడే నీకు ఒక 6 lakhs వరకు అప్ అయింది, 5-6 years బ్యాక్ నువ్వేదో అప్పు క్లియర్ చేస్తా అని మేనేజ్ చేసుకుంటా ఇక్కడ వరకు వచ్చినావు, ఇప్పుడు 8-9 లక్షలు అప్ అయింది. సో నీకు వచ్చే ఇన్కమ్ 15-20,000 తో నువ్వు సర్వైవల్ అవ్వడానికి సరిపోతుంది, నువ్వు అప్పు ఎట్లా కడతావు, ఎట్లా తీరుతుంది. సో ఇదంతా కలవని పని. సో ఇల్లు అమ్మేద్దామని మా అమ్మ మా చెల్లెలు వాళ్ళు అంటున్నారు. సో నాకు ఇల్లు అమ్మితే ఒక 13-14 lakhs వరకే వస్తుంది. 13-14 lakhs వరకు వచ్చే అవకాశం ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే ఇన్నేళ్ళ బట్టి నేను ఇట్లా ట్రై చేస్తాను కదా, ఇప్పుడు వర్కౌట్ ఇన్నేళ్ళ బట్టి వర్కౌట్ కాలే కదా, ఇంకొక 2-3 years వెయిట్ చేద్దాం, ఏదో ఒక లక్ కలిసి వచ్చి ఏదన్నా ఒక దారి చూపించకపోతాడు ఆ దేవుడు, ఏదో ఒక రూపంలో బయట పడతాం కదా. సో ఇల్లన్నా మిగులుతాయి కదా. ఇప్పుడు ఇల్లు అమ్ముకుంటే ఇప్పుడు నేను, మా మదర్, మా 2 పిల్లలు, నా భార్య, మేమందరం బయటపడాల్సిన సిచ్యువేషన్ ఉంది సార్ యాక్చువల్ గా. సో అదే విషయం మా అమ్మను మా చెల్లె వాళ్ళను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇల్లు అమ్మేద్దాం అంటున్నారు, వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. మా వైఫ్ వాళ్ళు మాత్రం, మా భార్య. డెసిషన్ మేకర్ ఎవరు ఇప్పుడు, మీ మదరా మీరా? మా ఇంట్లో అంటే మా మదర్. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తే మా మదర్ ఏ విషయమైనా వింటుంది, నేను చెప్పే విషయం మా మదర్ వింటది. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంటికి రావడం వల్ల, వాళ్ళ ఇబ్బంది పెట్టడం వల్ల, తాళం ఇస్తా అదంతా భయపడడం వల్ల ఆమె ఏమనుకుంటుంది, ఇప్పుడు నేను బయటికి పోలేను, నేను ఇక్కడనే ఉన్నదాన్ని ఫస్ట్ నుండి, నా వల్ల కాదు సో అని ఆమె ఉద్దేశం. ఇంకోటి ఏంటంటుందంటే, సరే ఇల్లు అమ్మేసినాక ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, మీరు అప్పులు తీర్చుకోండి, ఎంతో కొంత నాకు కూడా ఇద్దరు, నీ కూడా పోయి ఎట్లనో ఒకట్లా సెట్ చేసుకొని ఎక్కడనో ఒకడ మనం బయట ఉందాము అన్నట్టు ఆమె ఉద్దేశం ఉంది. కాకపోతే ఇల్లు అమ్మితే మళ్ళీ ఇంకో నెక్స్ట్ టైం మళ్ళీ కొనడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా సిటీలో. అవును, ఒకసారి అమ్మితే మళ్ళీ కొనడం ఇప్పుడున్న ఫైనాన్షియల్ కండిషన్ బట్టి కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటంటే మా వైఫ్ వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు, ఇల్లు అమ్మొద్దు అది ఇది అన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇటు మా అమ్మ వాళ్ళు ఏమో ఇల్లు అమ్మేద్దాం, నీకు బయటపడిపోతావు నువ్వు, సో తర్వాత ఏదో ఒకటి చూద్దామని వీళ్ళు అంటున్నారు. ఇద్దరి మధ్యలో కూడా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నాకు కొంచెం ఎట్లా ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీరు ఇల్లు అమ్మినా అమ్మకపోయినా దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ వల్ల రేపొద్దున పలానా ఆస్ట్రాలజర్ చెప్పాడు అందుకే నేను ఇలా చేశానని మరి లైఫ్ లాంగ్ అంతా డిస్టర్బ్ అవుతారు కదా నేను చెప్పే ప్రిడిక్షన్ వల్ల. ప్రిడిక్షన్ అంటే అది అంటే నా ఉద్దేశం ఏంటంటే అదే ఇప్పుడు ఎంతవరకు వచ్చు చెప్పడం అనేది తెలీదు. ఓకే, నేను ఏదో చెప్తా కానీ నేను చెప్పింది రైట్ అవ్వచ్చు తప్పు అవ్వచ్చు. నేను చెప్పడం వల్ల మీరు డెసిషన్ తీసుకున్నారు అనుకో, అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. లేదు లేదు అట్లా మేము ఏం అనుకోవట్లేదు. కాకపోతే నాకు జస్ట్ అంటే రాబోయే రోజులు ఎట్లా ఉండబోతానే, ఏం జరుగుతుంది మరి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చెప్తాను, నాకు వచ్చిన నాలెడ్జ్ లో ఉన్నదానిలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది ఇట్లా అర్థమై. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి టైం వెనక్కి వెళ్ళి చూద్దాము. ఇంతకు ముందు మీరు ఇచ్చిన ప్రశ్న నెంబర్ కూడా ఒకటి వేశాను, 176. అది ఇల్లు అనేది ఉంచాలా సెల్ చేయాలా అనే దాని గురించి, అది కూడా ఒకసారి వెరిఫై చేద్దాము. దానికన్నా ముందు ఒకసారి బర్త్ చార్ట్ కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కొన్ని ఈవెంట్స్ చెప్తాను, అవి సరిపోతే అప్పుడు నేను ఫర్దర్ ప్రిడిక్షన్ చెప్తాను. ఓకే ఓకే. తులా లగ్నం వచ్చింది, లగ్నంలో బుధ శుక్ర రవిలు వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. సో శుక్రుడు అనేవాడు లగ్నాధిపతి అనేవాడు లగ్నంలో ఉండి డామినేట్ చేసి బాగున్నాడు, కానీ వక్రించాడు అనమాట. వక్రించినప్పుడు ఏంటంటే డెసిషన్ మేకింగ్ అంటే మనం తీసుకునే నిర్ణయాలలో ఒక్కోసారి మిస్టేక్స్ కూడా ఉండేదానికి అవకాశం ఉంటాయి అని చెప్తున్నాడు. ఫస్ట్ చార్ట్ అర్థం చేసుకుందాం, మీకు అర్థం కాకపోయినా ఒక 2 నిమిషాలు బేర్ చేయండి, తర్వాత నేను ఒకసారి ఈవెంట్స్ చెప్తాను చూద్దాం. తర్వాత లగ్న భాగ్యాధిపతులు కలయిక ఇదంతా బాగానే ఉంది. చతుర్థంలో కుజుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు సప్తమంలో ఉన్నాడు, వెరీ గుడ్. సో దశమాధిపతి సప్తమంలో ఉన్నాడు అంటే బిజినెస్ కాంబినేషన్స్, బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్లు, రకరకాలు చేయాలని ఇంట్రెస్ట్లు ఇవన్నీ బాగా ఇస్తా ఉంటాయి, కనిపించాయి కదా. అవును. తర్వాత శని ద్వితీయంలో అనురాధలో ఉన్నాడు, చక్కగా ఉన్నాడు అనమాట పొజిషనల్ స్టేటస్ లో. అంటే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి ఏదో రకంగా డబ్బులు అడ్జస్ట్ అవుతూ వెళ్లేదానికి అవకాశం ఉంది. చతుర్థంలో ఎగ్జాల్ట్ అయిన ఈ యొక్క కుజుడు ఉండడం అనేది బాగుంది, అసలు ఏమీ దోషం అనేదే లేదనమాట. చతుర్థానికి బాగుందనమాట. బాగుండడం వల్ల మనం ఏదో రకంగా సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంది. అర్థమైందా? చతుర్థము ద్వితీయము బాగుంది అంటే మ్యారేజ్ వైజ్ గా ప్రాబ్లం ఏమి ఉండదు, తర్వాత ఫ్యామిలీ వైజ్ గా ప్రాబ్లం ఉండదు, డబ్బులు ఏదో రకంగా వస్తూ ఉండేదానికి ఉన్న కాంబినేషన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు ఎలా అవుతుంది అనేది టైం చెప్తుంది అనమాట. ఇక
అర్థమైందా? సో జనరల్ గా అవన్నీ మీరు ఏవైతే ప్రాబ్లం అని చెప్తున్నారో అవన్నీ బాగానే ఉన్నాయి, అర్థమైందా? మ్యారేజ్ బాగానే ఉంది, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆ చతుర్థము ద్వితీయము బాగానే ఉంది కాబట్టి మ్యారేజ్ అయింది, తర్వాత పిల్లలు ఇవన్నీ కూడా బాగానే వెళ్ళాయి కదా. గురువు కూడా రెట్రోగ్రేడ్ అయ్యాడు కానీ డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి సంతానం అవన్నీ కూడా ప్లేస్ అయ్యాయి అనమాట. ఓకే, కాకపోతే రవి కేతువులు ఒకే నక్షత్రంలో ఉన్నారు, సో కుజ నక్షత్రంలో, దానివల్ల రవి డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఏంటంటే కొంచెం ఆరోగ్యము, ఎదగడానికి కావాల్సిన రెప్యుటేషను, మనకి కావాల్సిన పేరు రావడానికి అనుకున్నంతగా వీటిలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక సమస్య. రెండో సమస్య ఏంటిదంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఒక్కోసారి ఆకస్మికంగా కొన్ని సమస్యలు వచ్చేదానికి, ప్రాబ్లమ్స్ వచ్చేదానికి, దాన్ని అట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలో మనకి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా. సో అలాంటి వాటికి ఒక ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు చార్ట్ చూద్దాము. రాహు బుధ నక్షత్రంలో ఉన్నాడు, గండాంతర పాదంలో ఉన్నాడు. గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నప్పటికీ చంద్రుడు బయట ఉన్నాడు కాబట్టి చాలా వరకు మంచిది. గురువు లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి మంచిది, బాగానే ఉంది చార్ట్ చూడడానికి అయితే. కానీ అసలు టైం ఫ్లో ఎట్లా పోతుందో చూద్దాము. నేను ఒకసారి వెనక్కి వెళ్ళి కొన్ని ఈవెంట్స్ చెప్తాను, అవన్నీ పాజిటివ్గా నెగిటివ్గా సరిపోయినాయా లేదో చూడండి. ఓకేనా? ఓకే ఓకే. మీరు పుట్టిన 1 ఇయర్కే 10th house స్క్వేర్ మెర్క్యూరీ జరుగుతోంది 1.5 year వరకు. కాబట్టి ఆ పుట్టిన 1-2 yearsలో 9th లార్డ్తో స్క్వేర్ జరగడం అనేది ఇబ్బంది. కాబట్టి ఏంటిది, ఒక్కోసారి అక్కడ ఫాదర్ ప్రోగ్రెస్ అవ్వడానికి కానీ, ఒక్కోసారి ఇంట్లో హెల్త్ కానీ, ఇలాంటి విషయాల్లో ఏదో ఒక సమస్యలు ఉండేదానికి అవకాశం కనిపిస్తా ఉన్నది. కనిపించింది? అవును సార్, మా మదర్ చనిపోయింది పుట్టినప్పుడు. ఓకే ఓకే, సారీ. సో అట్లా అక్కడ జరిగిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ తర్వాత ఎక్కడన్నా అవకాశం వచ్చిందో చూద్దాం. ఇక 89, 90, 91 ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇవన్నీ సమస్యలు నడుస్తున్నాయి. మళ్ళీ 92, 93లో కూడా ప్రోగ్రెసివ్ 10th house నెటల్ సన్కి స్క్వేర్ ఇచ్చింది, సెక్స్టైల్ ఇచ్చింది, అది స్క్వేర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి 92, 93లో కూడా మళ్ళీ సమస్యలు చెప్తానన్నమాట. కనిపించాయి? అవునవును, ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, అంటే టైం స్టార్టింగ్ నుంచి కూడా చాలా అగ్రెసివ్గా నెగిటివ్గా నడుస్తూ ఉన్నది. 9th లార్డ్ అనేవాడు వక్రించిన నక్షత్రంలో ఉన్నాడు. ఆ వక్రించిన గురువు పుట్టినప్పుడు డైరెక్ట్ కాలేదు. 9th లార్డ్ డిస్టర్బ్ అయ్యాడు, పితృకారకుడు డిస్టర్బ్ అయ్యాడు. కాబట్టి ఆ రెండు కూడా చాలా డిసడ్వాంటేజ్గా ప్లేస్ అయినాయి. ఇక ఇప్పటి నుంచి చార్ట్ ఇంకొక 12 ఏళ్ల వరకు సెల్ఫ్ ఎఫర్ట్, అంటే మనం కష్టపడతా ఉంటాం తప్ప పెద్దగా గ్రోత్ అన్నట్టుగా ఏమీ లేదు. ఓకేనా? సో ఓన్లీ వస్తే చెప్తాం. ఓకే, అప్పటిదాకా మళ్ళీ మామూలుగా మనం ముందుకెళ్ళడమే లైఫ్. ఓకే, 95, 96 ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మళ్ళీ మీకు న్యూట్రల్గా వెళ్ళింది, అర్థమైందా? 96 నుంచి లైఫ్ రొటీన్గా ఉంది తప్ప ప్రోగ్రెస్ సైడ్ లేదు. ఓకే, మళ్ళీ మీకు ఒక కష్టం రాబోతా ఉన్నది. ఆ కష్టం అయిన ఇయర్ 2004, 2005. మీ చదువు ఎలా ఉందో చూసుకోండి, అక్కడ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉందో చూడండి, రిలేషన్షిప్, ఫ్రెండ్స్, ఇవన్నీ 2005, 2006 చాలా డ్యామేజింగ్ గా జరుగుతా ఉన్నది, చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఆ టైంలో నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మా చెల్లెలు మ్యారేజ్, అవి ఇవి ఇట్లాంటి బాధ్యతలు ఉండే నాకు. అవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీస్. మనం ఎంత కష్టపడినా కూడా నెగిటివ్ రిజల్ట్స్ తప్ప పాజిటివ్ రిజల్ట్స్ రాలేదు. ఓకే, దీని తర్వాత 2008లో మీకు ఒక అవకాశం వచ్చింది చాలా రోజుల తర్వాత. అప్పటిదాకా ఏది చెయ్యింది, కొత్తది ఏదో చేసినట్టు అట్లాంటి చూపించింది. ఎందుకంటే అది కూడా ఒక 1 year స్టేబుల్ గా ఉంది, పూర్తిగా స్టేబుల్ గా లేదు. 2008 ఆ టైంలో నేను క్రిప్టోలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ అట్లాంటివి చేస్తుండే, కానీ నా బ్యాడ్ లక్. కానీ ఇప్పుడైతే అది నేను నెక్స్ట్ 1 year 6 months మళ్ళీ నేను అవి తీసేసిన అన్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని. క్రిప్టో అప్పుడే స్టార్టింగ్, అట్లాంటి టైంలోనే మీరు క్రిప్టోకి అవును నేను ఎంటర్ అయ్యాను అందులో. ఇనిషియల్ టైంలోనే ఎంటర్ అయ్యారు. ఓకే, రైట్. అవును ఎగ్జాక్ట్ అదే టైంలో ఎంటర్ అయినా. మళ్ళీ 2009కి మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది. విత్ ఇన్ ఏ ఇయర్ లోనే, అంటే ఇప్పుడు రేపొద్దున ఉద్యోగం స్టేబుల్ గా ఉండడానికి ఏమేం జరగాలో అట్లా చదువు కొలాప్స్ అవ్వడం కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదన్నా డిస్టర్బ్ అవ్వడం కావచ్చు, అలాంటివన్నీ కూడా 8-9లో హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కావచ్చు, మదర్ హెల్త్, మీ హెల్త్, ఇవన్నీ కూడా ఇబ్బందిగా చెప్తాను. కనిపించాయా? అవునవును, ఆ టైంలో యాక్చువల్ గా నేను డిగ్రీ చేస్తున్నా ఆ టైంలో. సో ఆ టైంలో నేను రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళకపోయేవాడిని, వర్క్స్ చేయడము అట్లాంటివన్నీ చేసేవాడిని. అంటే స్టడీ కంటిన్యూ చేసుకుంటేనే వర్క్స్ చేసేవాడిని, ఎక్కువ వర్క్స్ చేసేవాడిని, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఏం వర్క్ చేశారు అప్పుడు?
అప్పుడు నేను ఈ మార్కెటింగ్ అని అది ఇట్లాంటి వర్క్స్ చేసేవాడిని. అవి అనుకున్నంత లేదు, అర్థమైందా? అదంతా అనుకున్నట్టు లేదు. అవి డైలీ వేజ్ అన్నట్టు, డైలీ పోయినప్పుడు ఒక 500-600 అట్లా వస్తాయి కదా, ఆ పర్పస్ లో వచ్చేటి అన్నట్టు. తర్వాత 10 తర్వాత కొంచెం చార్ట్ సెట్ అవుతా ఉన్నది, కొంచెం సెట్ అవుతా ఉన్నది. ఉన్న దానిలో ఏంటిది అంటే కొంత స్కోప్ ఇస్తా ఉన్నది అనమాట. ఓకే, సో 10, 11 ఇక సెల్ఫ్ ఎఫర్ట్ జరుగుతుంది అనమాట కొంతకాలం, అర్థమైందా? అంటే చేసిన దానికి ఫలితం వస్తుంది. గ్రేట్ రిజల్ట్ అని చెప్పను కానీ ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అంతే, అర్థమైందా? 11, 12 ఇలానే సాగాయి. ఓకేనా? మీకు 13లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక పాజిటివ్ ఒక అవకాశం వచ్చింది. ప్రోగ్రెసివ్ 10 మెర్క్యూరీ నెటల్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇచ్చింది అనమాట. కాబట్టి డిఫరెంట్ది మళ్ళీ ఏదో ఒక ఆపర్చునిటీ పాజిటివ్గా మూవ్ అయింది. 2013, 14 ఇంప్రూవ్మెంట్ ఏమైనా వచ్చినట్టు అనిపించిందా? ఆ టైంలో కొంచెం అది వేరే కొన్ని ఆన్లైన్ వర్క్స్ ద్వారా అది వాటి నుండి కొంచెం ఇన్కమ్ అట్లా వచ్చేది. ఆ టైంలో కొంచెం బాగుంది కదా, కొంచెం బాగుంది. ఆ టైం బాగుంది. అట్లా కొన్ని ఇయర్స్ కంటిన్యూ అయింది. 13, 14, 15 ఇవన్నీ కూడా బాగున్నాయి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇంకో 2-3 ఏళ్ళు బాగుంటాయి. 16 వరకు బాగుంది, 17 బాగుంది. ఇక 18 నుంచి చార్ట్ మళ్ళీ దెబ్బ కొట్టింది, అర్థమైందా? 18లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ కి స్క్వేర్ ఇచ్చాడు. ఇది కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. రెట్రోగ్రేటివ్ మెర్క్యూరీ కూడా నెటల్ జూపిటర్ కి ట్రైన్ అవుతున్నాడు, అది కూడా కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్. ఇప్పుడు 17లో ప్రోగ్రెసివ్ మార్స్ కూడా సన్ కి ట్రైన్ అయ్యాడు, రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి ట్రైన్ అయ్యాడు. కాబట్టి మనం ఎవరు చేయలేని రిస్కీ డెసిషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, మనకు అంత పాజిటివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మొత్తం అంతా కుప్పకూలుతుంది అనమాట. 17 నుంచి 19 మధ్యలో మనం ఈ విధమైన నెగిటివ్ టైం చెప్తున్నాం. మీకు ఏమన్నా కనిపించిందా అప్పటిదాకా చేసిందంతా? అంటే నాకు అరౌండ్ 2016-17లో 16-17 ఆ టైంలో నాకు మ్యారేజ్ అయింది. 16-17 మ్యారేజ్ అయ్యాక నేను చెప్పాను కదా, ఒక 1 year తర్వాత ఆన్లైన్ షాప్ అని చెప్పి అక్కడ యాక్సిడెంట్ అయింది, మేజర్ సర్జరీ అయిపోయింది. 2 years ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. దేనికి సంబంధించింది? అదే అన్ఫార్చునేట్ గా ఒకటి యాక్సిడెంట్ లెక్క అయింది నాకు. ఓకే రైట్. సో దాని ప్రభావం వలన నేను ఒక 2 years వరకు ఇంట్లోనే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ నేను షాప్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినాయని ఒక 2-3 lakhs అక్కడ రాంగ్ టైంలో కాబట్టి సన్ను యాక్టివేట్ చేశాడు ప్రోగ్రెసివ్ మార్స్. అక్కడ హెల్త్ బాగు అవి చెప్పాం కదా, అవి యాక్టివేట్ అయినాయి, అర్థమైందా? అదే ఆ యాక్సిడెంట్ అయ్యి అట్లా ప్రాబ్లం అయ్యి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఒక 2 years సర్జరీ వల్ల. అదే టైంలో షాప్ కూడా ఉండే. అదే టైంలో డామేజింగ్ ఆస్పెక్ట్, అర్థమైందా? ఇదంతా డామేజింగ్ ఆస్పెక్ట్. నాకు అక్కడ నుండే నాకు 2017-18 ఆ టైం నుండే నాకు ఈ అప్పులు అనేటివి స్టార్ట్ అయిపోయినాయి. అక్కడనే నేను ఒక 5-6 lakhs లాస్ అయిపోయింది అక్కడనే నేను. సరే, ఇప్పుడు దీనికి ఏంటిదనంటే 1-2 ఉంటాయి అనమాట, సిగ్నల్ జంప్ కేసు లాంటిది. ఓకేనా? సో నెగిటివ్ టైంలో పోయిన డబ్బుని మనం రిటైన్మెంట్ చేస్తామని అనుకోకూడదు. దట్ ఈస్ రూల్ నెంబర్ 1, ఫండమెంటల్ రూల్ నెంబర్ 1 అనమాట, అర్థమైందా? ఆ నెగిటివ్ టైంని మనం ఓవర్కమ్ చేయడానికి దానికి లక్ అనేది బాగా బలంగా ఉంటే తప్ప అవ్వదు. మనకి రెట్రోగ్రేట్ ఉంది కాబట్టి ఏంటంటే లక్ ఉన్నా కూడా ఆ లక్ మనకు కావాల్సిన టైంలో ఉపయోగపడే లక్ కాదు అది, అర్థమైందా? అక్కర్లేని టైంలో వచ్చే లక్ మనకు అవసరం లేదు. కాబట్టి కాంప్లికేటెడ్. ఎందుకంటే 6th లో ఉన్న రాహు కూడా వక్రత్వ దోషాన్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు ఈ విధంగా ఓవర్గా మెంటల్ స్ట్రెస్ ఫేస్ చేయడం వల్ల కూడా మీ పర్సనల్ హెల్త్ కూడా, మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుందిగా, అర్థమైందా? సో ఇది డ్యామేజింగ్ ఆస్పెక్ట్. డ్యామేజ్ చేసింది, అప్పు తీసుకొని మనం అక్కడ అడ్జస్ట్ చేసినా తర్వాత కట్టాలిగా. మళ్ళీ కట్టడానికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, అర్థమైందా? సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇక్కడి నుంచి లిఫ్ట్ లేదు, అర్థమైందా? లిఫ్ట్ లేదంటే డౌన్ గ్రేడ్, చార్ట్ అప్ సైడ్ వెళ్ళట్లేదు. మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అయ్యాడు, రేపొద్దున కొత్త డెసిషన్స్ కూడా దెబ్బ కొడతాడు. ఓకే, మధ్యలో టెంపరీగా మీకు చిన్న అవకాశం బ్యాలెన్స్ అంటే చెప్పాలి అని అంటే ఆ 20 మార్స్ దశ జరుగుతూ ఉన్నది. మార్స్లో కేతు జరుగుతున్నాడు, కేతు స్టార్లడ్ కుజుడుచ్చులో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ టెంపరీగా 22 అక్టోబరు ఆ టైంలో 22 మే అట్లా చిన్న ఆపర్చునిటీస్ దొరుకుతాయి. పెద్ద గొప్పగా ఏం చెప్పడం, చిన్నవి దొరుకుతాయి, అర్థమైందా? అది నడుస్తూ ఉంటుంది. 23 మళ్ళీ ఇక ప్రోగ్రెసివ్ మూన్ మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్లో, లాస్ట్ టైం యాక్సిడెంట్ జరిగిన స్క్వేర్లోకి 2024 అక్టోబరు 2024 నవంబర్కి ట్రిగర్ అయ్యాడు, మళ్ళీ ట్రిగర్ అయ్యాడు, అర్థమైందా?
మళ్ళీ ట్రిగర్ అయ్యాడంటే మళ్ళీ టార్గెట్ చేశాడు, అంటే మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఏదైతే ఉన్నదో మళ్ళీ బయటకు వచ్చింది మ్యాటర్, అంటే మళ్ళీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ప్రెజర్ చేయడం అవన్నీ స్టార్ట్ చేసినాయి. కనిపించాయి కదా అక్టోబర్ నుంచే కదా బలంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం మార్చ్ లో ఉన్నాం, లాస్ట్ 6 months నుంచి ఇవి బాగా వెంటాడుతున్నాయి అంతేనా? ఫైనాన్షియల్ గా బాగా చాలా ట్రబుల్, అన్ని పీకల మీదకి వచ్చేసినాయి. ఓకే సరే చూద్దాం. ఓకే చాలా వరకు లాక్కుంటూ వచ్చారు. సో ఇప్పుడు ముందుకు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు లిఫ్ట్ ఆస్పెక్ట్ కోసం వెయిటింగ్ అనమాట. ఓకే లిఫ్ట్ కన్నా ముందు ఒక బ్యాడ్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house స్క్వేర్ ఇచ్చాడంటే అదో తలనొప్పి. రెండో ప్రాబ్లం ఏంటంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్కి స్క్వేర్ అవుతున్నాడు. ఇదంతా కూడా ఫైనాన్షియల్లీ డిజాస్టర్ని సూచిస్తుంది అనమాట. ఓకే వైఫ్ హెల్త్ కానీ లేదంటే ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్ అవ్వడం కానీ ఇవన్నీ సూచిస్తుంది. లిఫ్ట్ ఆస్పెక్ట్ లేకపోయే వరకు ఇబ్బంది అవుతా ఉంది. రాహు దశ స్టార్ట్ అయింది. రాహుకి ఎక్స్పెక్టెడ్గా ఉన్నాడంటే మెర్క్యూరీ ఎస్ ఉన్నాడు, కానీ రాహు ఇవ్వడానికి డౌటేగా. రాహులో గురువు వచ్చే వరకు ఇంకా ప్రోగ్రెషన్స్ దాటాలి. ప్రోగ్రెస్ ఎస్ 2026-27 అంటే 26 అక్టోబర్ తర్వాత కొంచెం చిన్న ఆస్పెక్ట్ అందుకుంటుంది, కానీ దాన్ని నిలబెడుతుందా అంటే నిలబెట్టనియట్లేదు పూర్తిగా. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house స్క్వేర్ ఇస్తున్నాడు అనమాట. అది దాటాలి. అది దాటి 10th house ట్రైన్ ఇవ్వాలి అని అంటే మీకు స్టేబుల్ కెరియర్ ఫామ్ కావాలి అని అంటే 2032 పడుతుంది, 31 పడుతుంది. అర్థమైందా? 31-32. మీకు బేసికల్లీ చతుర్థాధిపతి అనేవాడు పంచమ చతుర్థాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. శని కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అర్థమైందా? శని కుజుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో చతుర్థాధిపతి ద్వితీయంలో, ఆ ద్వితీయాధిపతి చతుర్థంలో పరివర్తనం చెందాడు. మీరు ఏ ప్రాపర్టీ కోసం అయితే మీరు బాధపడుతున్నారో, అర్థమైందా? చిన్నప్పుడే మదర్ చనిపోయిందని ఇట్లా చెప్పారు. ఓకేనా? సో దానికి కాంపన్సేటెడ్గా ప్రాపర్టీ రిలేటెడ్ వర్క్ వల్ల మీరు బెనిఫిషియల్ పొందుతారు. అది ఫండమెంటల్ రూల్ చార్ట్లో. మీరు ఎప్పుడైనా కానీ కన్స్ట్రక్షన్ కానీ బిల్డర్గా కానీ ఇట్లాంటివి ఏమైనా చేశారా? చేయలేదా? అంటే లేదు, ఇంతకుముందు చేయలేదు. ఓకే సో రైట్. సో ఈ చతుర్థం ల్యాండ్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, లేదంటే ఏదైనా వర్క్ తీసుకొని దాన్ని ఫినిష్ చేయించడం, ఇట్లాంటిది ఏదైనా వర్క్ ఉంటే మీకు బుధుడు శుక్రుడు ఇప్పుడు యాక్టివేట్ అయ్యారనమాట, డైరెక్ట్ అయ్యి. ఓకేనా? ఇవి అన్నీ కూడా 2031-32 రాహుల బుధభుక్తి వస్తే ఈ చార్ట్ లిఫ్ట్ అవుతుంది. అప్పటి వరకు లిఫ్ట్ అవ్వదు. అర్థమైందా? 2032-33 లిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం దాని టువర్డ్స్ మనం వెళితే మనకు అవకాశం వస్తుంది. అప్పటికి ప్రోగ్రెసివ్ సన్ అందుకుంటాడు, అన్ని అందుకుంటాయి. ఓకే ఒక్క సెకండ్ ముందుకు చూస్తాను. నేను బ్రైట్ ఫ్యూచర్ 1 సెకండ్ ఆగండి. రేపు బ్రైట్ ఫ్యూచర్ని 2031-32 నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఏజ్ కొంచెం ఎక్కువే అవుతా ఉంది, బట్ స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చార్ట్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా సీరియస్ అవకాశాన్ని ఇవ్వలేదు. ప్రతిసారి అబ్స్ట్రకల్, ప్రతిసారి మనం ఎదుగుదాం అన్న అప్పుడల్లా ఒక పెద్ద గుదిబండ పడడం, ఇట్లాంటివి అంతా అవుతా వచ్చింది కదా. ఇప్పుడు నేను ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎంతకాలం ఈ ప్రోగ్రెస్ సస్టైన్ అవుతుంది అనే దాని మీద నేను ఒకసారి టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే లెట్స్ సీ చూద్దాం. ఓకే సార్. దాదాపుగా రాహుదశ సెకండ్ పార్ట్ అంతా యోగిస్తుంది. ఫస్ట్ పార్ట్ కన్నా కూడా సెకండ్ పార్ట్ బాగా యోగిస్తుంది. ప్రోగ్రెసివ్ మార్స్ గురుదశ వచ్చింది. గురు రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. ఓకే దాదాపు 45 వరకు, 44-45 వరకు తీసుకెళ్ళింది. ప్రోగ్రెసివ్ 10th house అక్కడ పెద్ద ఇష్యూ ఏమి లేదు. ఒక చిన్న ఇష్యూ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th house నెటల్ యురేనస్కి కూడా మంచి చిన్న ప్రాబ్లమ్స్, అవన్నీ చిన్న ప్రాబ్లమ్సే. యాక్చువల్గా ఈ చార్ట్ లిఫ్ట్ అయిందని అంటే దాదాపు చాలా కాలం అద్భుతంగా వెళ్తుంది. మీకు పైకి కిందికి వాలిటిలిటీ అంటే విశాఖ నక్షత్రంలో లగ్నం పడింది, షష్టాధిపతి నక్షత్రంలో పడింది. ఎప్పుడైతే షష్టాధిపతి నక్షత్రంలో పడిందో హెల్త్ కానీ అప్పులు కానీ ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది అనమాట. అది జాగ్రత్తగా చూసుకోవాలి. సో అప్పులోకి వెళ్ళకూడదు. వెళ్ళామంటే దాని నుంచి బయటికి ఎప్పుడు వీలైనంత వరకు జీవితంలో మనం ఇది ఒక లెసన్గా తీసుకొని మనం మళ్ళీ అట్లా చేయకుండా ఉండేదానికి ట్రై చేయాలి. సరే ఓకే ఇప్పుడున్న ఫేజ్ కూడా అర్థమైంది. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఇంకో 4-5 ఏళ్ళు పడుతుంది చార్ట్. అర్థమైందా? మీరు డెవలప్ అవ్వడానికి 4-5 ఏళ్ళు పడుతుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న 10 లక్షల అప్పు కాస్త 4-5 ఏళ్లలో డబుల్ అయిపోతుంది, 20 లక్షలు అయిపోతుంది. అవునా కదా? దట్ ఈస్ ఫండమెంటల్ పాయింట్ అది. సో కాబట్టి అదొక కాంప్లికేషన్ ఉంది. ఓకేనా? సో వాళ్ళని మనము అంటే మీరు ఒకసారి తెలుసుకోండి, టెక్నికల్గా తెలుసుకోండి. మనకి గడువు కావాలి, ఒక 5 ఏళ్ళు లేదంటే ఒక 7 ఏళ్ళు గడువు ఇస్తారా?
టైం పీరియడ్ మనకి కట్టకుండా ఉన్నా కూడా మనల్ని ఏమనకుండా మెంటల్గా హెరాస్ చేయకుండా మీరు ఒక అడగగలగాలి. సో అది అయితేనే, అప్పటి వరకు అయితేనే అప్పుడు నేను చిన్న చిన్నగా తీర్చుకోవడానికి ట్రై చేస్తాను అనేది ఉంటే అప్పుడు మీరు ఇల్లు అమ్మకుండా వీళ్ళందరూ మనం వెంట పడకుండా ఉండడానికి ఆలోచన చేయొచ్చు. దీనికి ఒక లీగల్గా ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ తెలుసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఓకే, టైం అన్ఫేవరబుల్గా ఉంది కాబట్టి మనకి కొంచెం ఛాలెంజ్ అవుతుంది. కానీ ఉన్న దానిలో ఏంటంటే రాహు దశ జరుగుతూ ఉన్నది. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం గురువు అనమాట. ప్రస్తుతానికి ఆయన ఎక్కువ కాలం ఉండడు అక్కడ. ఆయన రాహు యాక్టివేట్ అవుతాడు. రాహు స్టార్లో యాక్టివేట్ అవ్వాలంటే 2026 అక్టోబర్ తర్వాతే అవుతాడు. అర్థమైందా? ఎందుకంటే అప్పుడు గురువు మూవ్ అయిపోతాడు, నక్షత్రం మారిపోయి రాహు యాక్టివేట్ అవుతాడు పర్ఫెక్ట్గా. అప్పుడు లగ్నం యాక్టివేట్ అవుతుంది. లగ్నం యాక్టివేట్ అయిందంటే మనకి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది 2026 అక్టోబర్ తర్వాత నుంచి. ఆ బిఫోర్ అంతా ఒకటి, ఆఫ్టర్ తర్వాత ఒకటి అనమాట. సో 2026 అక్టోబర్ వరకు అంటే కనీసం ఒక 2 సంవత్సరాల వ్యవధి కావాలి మనకి. 2 సంవత్సరాల వరకు టైం అనుకూలంగా లేదు మనకి. ఓకే, అది అర్థమైపోయింది. 26 అక్టోబర్ నుండి మళ్ళీ ఫ్రెష్ గా లైఫ్ ముందుకు పోతుంది అనమాట. పీస్ఫుల్ గా కొంత ముందుకు పోయేదానికి అవకాశం ఇస్తుంది. బ్రేకులు లేకుండా, అంటే ఉన్న దానిలో బ్రేకులు లేకుండా అవ్వాలి అని అంటే 2032 నుంచి చేరుకోవాలి మనం. అర్థమైందా? మళ్ళీ బ్రేక్ పడుతుంది. అక్కడి నుంచి బ్రేక్ లేదు. అక్కడి నుంచి ఒక 15 ఏళ్ళు ఈజీగా బ్రేక్ లేదు. 15 ఏళ్ళు మీరు ఏం చేయాలన్నా చేయొచ్చు అనమాట. అంత బాగా వెళ్తా ఉంది. ఓకే, సో ఇప్పుడు ప్రశ్న జాతకం చూద్దాం. ఇల్లు అమ్మేయాలా ప్రస్తుతం వద్దా అనే దాని గురించి ప్రశ్న జాతకం చూద్దాం. రీసెర్చ్ లో జనరల్ గా ప్రశ్న జాతకం చూడను, ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారనేది తెలీదు. మీరు ఇంతకుముందే నాకు తెలిసి ఉండడం వల్ల ప్రశ్న అడగడం వల్ల నేను రీసెర్చ్ లో చూస్తున్నాను. సో ఇది చూద్దాం. ఇప్పుడు ప్రశ్న అడగాలంటే వాళ్ళుగా సమస్య వచ్చినప్పుడు కాల్ చేయాలి కదా. సో మీరు మార్నింగ్ కాల్ చేశారు కాబట్టి నేను దీన్ని తీసుకుంటున్నాను అనమాట. ఓకే, రైట్, చూద్దాం. మీరు ఇచ్చిన ప్రశ్న వేసుకున్నా నేను. ధనుర్లగ్నం వచ్చింది. లగ్న కస్పల్ సబ్లాడు శుక్రుడు అనమాట. సో అసలు మీరు ఏమనుకుంటున్నారో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ శుక్రుడు చెప్తాడు అనమాట. ఓకేనా? శుక్రుడు ఏం చెప్తున్నాడు అని అంటే, శుక్రుడు 3 చెప్తున్నాడు. ఎందుకంటే దాని స్టార్ లాడు 3లో ఉన్నాడు. చంద్రుడు ఏం చెప్తున్నాడు? 3, 4 చెప్తున్నాడు. ఉంచాలని ఉంది కానీ అమ్మేస్తామేమో, ఇది అయిపోతుందేమో అన్న ఒక ఫియర్ అనేది, ఇక అంటే అమ్మేసినట్టే అన్న ఒక ఫీలింగ్ అనేది ప్రశ్న అడిగే సమయానికి మీకు స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది. అలానే ఉందా లేదా? ఆ టైంలో అంటే భయంగానే ఉండే. అమ్మేసినట్టే ఫీల్ అయ్యారు మీరు. అంటే ఇక అమ్మేసాం అన్నట్టుగానే ఇల్లు పోయినట్టే ఇల్లు పోయినట్టే అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఓకే, ఇది ఫేట్ కాదు, జస్ట్ కేవలం థాట్ అనమాట. అంటే ఆలోచన మాత్రమే. ఇప్పుడు మనకి ఈ చతుర్థ కస్పల్ సబ్లాడ్ చెప్తాడు. 4th హౌస్ కస్పల్ సబ్లాడ్ చంద్రుడు అయ్యాడు. ఓకేనా? ఈ చంద్రుడు ఎలా ఉన్నాడు? ఈ చంద్రుడు అనేవాడి యొక్క నక్షత్రాధిపతి, చంద్రుడు యొక్క నక్షత్రాధిపతి అంటే ధనుర్లగ్నం అయింది, 3వ భావంలో ఉన్నాడు ఆయన మనకి. అది సమస్య. కానీ 4లో పొజిట్ అయ్యాడు, లక్కీగా ఎగ్జాల్ట్ అయ్యాడు. దానికి వక్రత ఉన్నా ఏదున్నా కూడా ఎగ్జాల్ట్ అయ్యాడు. అది కొంచెం బాగుంది. తర్వాత నెక్స్ట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా మేనేజ్ చేయాలి. తర్వాత 11th కస్పల్ సబ్లాడ్. ఎస్ 11th కస్పల్ సబ్లాడ్ సాట్రాను. సరే, ఇప్పుడు 4th కస్పల్ సబ్లాడ్ అయిన మూను ఎవరి సబ్లో ఉన్నాడు? రాహు సబ్లో ఉన్నాడు అనమాట. ఓకేనా? సో రాహు ఎక్కడున్నాడు? చతుర్థంలో గురువుకి ఏజెంట్గా ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్. ఓకే, యాక్చువల్గా యాజ్ పర్ ద ప్రశ్న రూల్స్ అయితే మాత్రం కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది. ఇప్పుడు దశాభుక్తులు కూడా చూడాలి ప్రశ్నలో. మూన్ కస్పల్ సబ్లాడు రాహు కదా. సో రాహు ఎలా ఉన్నాడు? రాహు అంటే 3 బాగా సిగ్నిఫై చేసింది. అర్థమైందా? సో 3 మామూలుగా రాలేదన్నమాట, ఒక రేంజ్లో వచ్చాయి. ఏ గ్రహం అయినా కూడా సిగ్నిఫికేషన్స్ 3 బాగా చూపిస్తూ ఉంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా అక్కడ 3 గ్రహాలు శని నక్షత్రంలో ఉన్నాయి. అవన్నీ మళ్ళీ చతుర్థాన్ని ఇండికేట్ చేశాయి. చతుర్థాధిపతి బాగున్నాడు, కొంచెం చతుర్థ అధిపతి బాగున్నాడు. చతుర్థంలో ఉన్న ఆక్యుపెంట్ ఎగ్జాల్ట్ అయ్యాడు, కానీ కాన్ఫిడెంట్గా లేదు. ఇది ఒక రకమైన ఎమోషన్ కావచ్చు. అర్థమైందా? ఈ ఈవెంట్ ఇప్పుడు ఇది ఇట్లా జరగకపోతే మనం ఇంకా ఎక్కువగా ప్రాపర్టీస్ని మేక్ చేయాలనే ఆలోచన రాదుగా. మనిషికి ఎమోషన్ ఉండాలిగా. ఏదన్నా జరిగితే కదా ఏదన్నా భయము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటి అటని ఇటని జంపులు కొట్టుకుంటా మనం ఏది సరైన నిలకడగా మనం చేయలేదుగా. ఖచ్చితంగా సాధించాలని. శని పూజలు ఏంటిది? ఐరన్ రాడ్ని వంచడం. సో ఐరన్ రాడ్ని ఎలా ఉంచగలం? డైరెక్ట్గా వంచలేము, బాగా వేడి చేస్తేనే వంచగలుగుతాం. అవునా?
సో కాబట్టి మిమ్మల్ని ఎంత ఎక్కువగా సఫర్ చేస్తే అప్పుడు మీరు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు మీరు చీమ కొట్టినట్టు అనిపిస్తుంది మీకు. అర్థమైందా? మీకు ప్రాబ్లం ఎంత స్టేజ్ లో ఎక్కువగా ఉంటే అప్పుడు మీరు ఎక్కువగా చేస్తారు. ఆ ప్లానెట్స్ అన్ని కూడా వేడి కాకెక్కినాక, అంటే ఏంటిది, ఒక వయసు అయిన తర్వాత పరిస్థితి ఇలా ఉంది, ఖచ్చితంగా నేను చేయకపోతే ఇక లైఫ్ లేదు అన్నప్పుడే మనం బయలుదేరతాం యుద్ధానికి. అప్పటిదాకా బయలుదేరం, ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో ఎందుకంటే రెట్రోగ్రేషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సరే, ఇప్పుడు ప్రశ్న చూద్దాము. ప్రశ్నలో శుక్ర దశ జరుగుతూ ఉన్నది. అన్ఫార్చునేట్లీ శుక్రుడి లోపల భుక్తి రాహు, తర్వాత గురువు. అమ్మయ్య. సో సెప్టెంబర్ వరకు, అర్థమైందా, సెప్టెంబర్ వరకు కాన్ఫిడెన్స్ లేదు. అర్థమైందా? సెప్టెంబర్ దాటితే మనకు ఒక అవకాశం దొరుకుతుంది. అర్థమైందా? 2025 సెప్టెంబర్ దాటితే, అంటే ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం, ఇంకొక 6-7 నెలలు మీరు మేనేజ్ చేయగలిగారనుకో, అప్పుడు మీకు కంట్రోల్ అవుతుంది ఈ సిచ్యువేషన్. అప్పుడు మీకు ఇల్లు నిలబడుతుంది. ఈ లోపు ఏదన్నా జరిగితే మాత్రం చెప్పలేము. ఇలానే నేను ఒక లవ్ మ్యారేజ్ కేసులో కూడా చెప్పాను, ఓ పర్టికులర్ టైం దాటితే నీకు ఆ అబ్బాయితో పెళ్లి అయ్యే అవకాశం ఉంది, ఓకేనా, లేదంటే మాత్రం చెప్పలేమని చెప్పాను. ఇంతలోనే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? అట్లా ఉంటది అన్నమాట సినారియో. అబ్బాయి చేసేసుకున్నాక సో సెప్టెంబర్ అక్టోబర్ వరకు కాపాడుకోవాలి. కాపాడుకుంటే సస్టైన్ అవుతుంది. కాపాడుకుంటే సస్టైన్ అవుతుంది మ్యాటర్. అది కాపాడుకుంటే సస్టైన్ అవుతుంది. అది దశాభుక్తి, ఓకేనా. సో అప్పుడు మీరు ఏం చేయాలనంటే, నాకు ఒక 2 years టైం ఇవ్వండి, నేను ఈఎంఐ 100% ఈఎంఐ కాకపోయినా 30% ఈఎంఐ పే చేస్తాను అని ఒక ఆప్షన్ ట్రై చేయండి. మీరేమి అంటే ఒక సిచ్యువేషన్, అంటే నాకు హోప్ లేదు యాక్చువల్గా, ఎందుకంటే ప్రోగ్రెషన్స్లో కొంత టిపికల్గా ఆపరేట్ అవుతూ వెళ్ళింది. అర్థమైందా? లక్కీగా జరిగిన దశ మార్స్ దశ. మార్స్ స్టార్ని ఆక్యుపై చేసిన మూన్ సప్తమంలో ఉన్నాడు. మరీ అంత అమ్మేసే అంతగా ఆపరేట్ అవ్వలేదు, కానీ ప్రాబ్లం అనేది ఆపరేట్ అయింది, ఒక కష్టం అనేది కనిపించింది. కానీ మీరు ఓవర్కమ్ చేయగలుగుతారని అనిపిస్తా ఉంది, ఏదో నమ్మకం, కోరిక. అర్థమైందా? ఒక 6 నెలల వరకు అయితే మాత్రం క్రిటికల్ గానే ఉంది. 6-7 నెలలు. నవంబర్ నుంచే మళ్ళీ మీకు అవకాశం రావాలి. అక్టోబర్ నవంబర్ నుంచే మళ్ళీ మీకు దీని నుంచి అవకాశం రావాలి. అంటే మీరు ఆ వర్క్ ఏదైతే చేస్తున్నారు, నేనేం చెప్తానంటే, మీరు ఆ ఏదైతే జొమాటో ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తున్నారో దాంతో పాటు ఏదైనా సిమెంట్ కాంట్రాక్ట్, బిల్డింగ్ కాంట్రాక్ట్ వర్క్స్ ఒక నెక్స్ట్ 5 years వరకు చిన్న అయినా చేయించండి. అర్థమైందా? చిన్న గోడ కట్టాలన్నా ఏదైనా చేయిస్తా ఉండండి, మీకు వస్తుంది, అవకాశం వస్తుంది, నా మాట నమ్మండి. అర్థమైందా? హౌస్ రిలేటెడ్ గా ఏదన్నా వర్క్స్, అది ఇంటీరియర్ ఎక్కువ చెప్పను, ఓకేనా. సో ఇంటీరియర్ కూడా ట్రై చేయండి. ఇంటీరియర్ వర్క్లు ఇప్పుడు ఒక్కోసారి మనకి నార్త్ నుంచి కొంతమంది పనులు చేస్తూ ఉంటారు వచ్చి. అర్థమైందా? సో వాళ్ళ చేత చిన్న కాంట్రాక్ట్ చేయించడం. అర్థమైందా? వాళ్ళు 20,000 తీసుకున్నారు, 25,000 తీసుకుని మీరు చేయించుకోండి. ఒక వర్క్, చిన్న వర్క్లు చేస్తానని చెప్తూ అట్లా స్టార్ట్ చేయండి. అర్థమైందా? చాలా వర్క్స్ ఉంటాయి, ల్యాండ్ రిలేటెడ్, హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ చాలా వర్క్లు ఉంటాయి. ఒక 14, 10, 16, 17 ఫీల్డ్ ఉంటాయి కదా దాని లోపల. అర్థమైందా? అదొక చిన్న ఐరన్ ఊసల సప్లై అవ్వచ్చు, సిమెంట్ బస్తాల సప్లై అవ్వచ్చు. అట్లా చిన్నగా మనం ఏ వర్క్ అయినా కానీ రిలేటెడ్ టు హౌస్ చేస్తా ఉంటే మీకు అదే మేజర్ కర్మ ఉంది. ఇప్పుడు ఇల్లు అమ్మేషన్ రావాల్సిందని అంటే మన లైఫ్ లో అదొక ఇంపార్టెంట్ సంఘటన కదా, ఎన్ని రోజుల నుంచో ఉన్న ఎమోషన్ కదా, అవునా? అదే వర్క్ గా మార్చుకోమని చెప్తున్నా నేను. అర్థమైందా? అదే వర్క్ గా, అదే కార్మిక్ వర్క్ గా మార్చుకోమని చెప్తున్నాను. ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్ మీకు అంత ఫెచ్చింగ్ ఏమి ఇవ్వదు. అర్థమైందా? తర్వాత దశాంశ లగ్నం వృషభ లగ్నం అయింది. అక్కడ వృషభ లగ్నానికి లగ్నాధిపతి పంచమాధిపతితో కలిసి ఉన్నాడు, చంద్రుడు పంచమంలో ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు. అంటే ఏంటిది, మనం వీళ్ళందరితో పని చేయించడం, మేనేజ్మెంట్ జాబ్ లాంటిది. అర్థమైందా? వాళ్ళకి పని ఇప్పించడం, పని చేయించడం, ఇలాంటి వాటి వల్ల మీకు బెనిఫిట్ వస్తుంది. సో దీనిలో గృహయోగం అయితే ఉంది. మీరు ఒకవేళ అమ్మేసినా కూడా మళ్ళీ కొనుక్కోగలుగుతారు, నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అమ్మడానికి ఈ 6 నెలలు కాపాడుకుంటేనే మనం అమ్మకుండా ఉండగలుగుతాం. అది నాకు అర్థమైన విషయం, ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను ఈ 6 నెలలు ఎట్లనో అట్లా కష్టపడి ఇల్లు అమ్మకుండా కష్టపడి కాదు, నేను అదే చెప్తున్నాను. మీరు వెళ్ళి ఆ లీగల్ గా కానీ వేరే ఒక రకంగా కానీ వాళ్ళ దగ్గర నుంచి 5 years కి సరబడా. ఎందుకంటే మీరు ఇల్లు అమ్మకుండా టెంపరీగా కాపాడగలుగుతారు, కానీ అప్పు తీర్చాలిగా, అది అసలైన విషయం కదా. అది కష్టపడితేనే తీర్చగలుగుతాం కదా. లేదనంటే ఇప్పుడన్నా 5 లక్షలు వస్తాయి అమ్మేస్తే, అప్పుడు ఏమీ రావుగా. అది అర్థమైందా? సో అప్పుడు ఇంకో 5 లక్షలు కట్టాల్సి వస్తావు. అది ఆలోచించాల్సిన విషయం అన్నమాట, ఓకేనా.
నేను మీ సిచ్యువేషన్లో ఉంటే రిస్క్ చేయలేను, అర్థమైందా? రిస్క్ చేయలేను, ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా, ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటుంది కదా, అవునా? అవును అవును వాళ్ళు ఏదైనా మాఫీ చేస్తేనే, అంటే 100కి నేను 20% మాత్రమే డబ్బులు ఇస్తాను, 100% ఇవ్వలేను అని ఇప్పుడు ఇల్లు తాకట్లో ఉందా, ఇల్లు బయటగా ఉందా? ఇల్లు కూడా తాకట్లోనే ఉన్నది, ఇంటి కాగితాలు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కలుపుకునే 9 లక్షలు అయినాయా? అవన్నీ కలుపుకొని 8-9 వరకు ఉంటాయి. ఇప్పుడు ఇంటి మీద సపరేట్గా కాగితాలు పెట్టి ఎంత తీసుకున్నారు? అవి ఒక 4.5 వరకు ఉన్నాయి. బయట 4 ఉన్నాయా? ఇవి ఆన్లైన్ 4 ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఆ 4 ఉన్న ఆయన వడ్డీ అడగట్లేదా? లేదు, ఆయన కొన్ని రోజులు ఆగుతాడు, ఇంకొక 2-3 years అయినా ఆగుతాడు. వాళ్ళకి చెప్పినాం, ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినాం, వాళ్ళు ఆగుతా అని చెప్పి ఇంకొక 1-2 years. వాళ్ళు ఇంకొక ₹1,00,000 ఇవ్వగలుగుతారా? వాళ్ళు ఇప్పుడు ఏమి ఇవ్వలేరు ఇక, వాళ్ళు ఏమి ఇవ్వలేరు. నేనేమంటానంటే ₹1,00,000 ఎక్కడన్నా మనం ప్రైవేట్ లోన్ లాగా ఎక్కడన్నా తీసుకొని అది ఆగేటట్టు ఇట్లాంటి ఒక ట్రస్టెడ్ పీపుల్ దగ్గర తీసుకొని ఈ 4 లక్షలకు గాను ₹1,00,000 ఇస్తామని చెప్పి లీగల్ సపోర్ట్ తీసుకొని కేవలం 25% మనీ లేదంటే 20% మనీ లేదంటే మాత్రం 5 years ఆగాలి, ఇట్లా ఏదైనా మీరు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఆన్లైన్ యాప్స్ మీద ఆల్రెడీ నెగిటివిటీ ఉంది కాబట్టి మీకు సపోర్ట్ దొరుకుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే భాగ్యాధిపతి లగ్నం మీద ఉన్నాడు అండ్ పంచమంలో గురువు ఉండే కాపాడుతున్నాడు. హోప్ అంటే వాళ్ళకి ఇచ్చే అసలు మాత్రం అట్లనే ఉంటది కదా. ఇప్పుడు ₹1,00,000 ఇస్తాం ఇక, అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ చితికిపోయాం, ఓకేనా? సో అది సెటిల్మెంట్ కి వస్తుంది కదా, లాస్ట్ కి ఎప్పుడు సెటిల్మెంట్ కదా, సెటిల్మెంట్ ఆన్లైన్ యాప్స్ కి సెటిల్మెంట్ చేస్తాం, అర్థమైందా? దానికి ఇంకొక 6 months 1 year పడుతుంది కదా సార్. ఇప్పుడు ఇంత తొందర వాళ్ళు రారు కదా సెటిల్మెంట్. మీరు లీగల్ గా ప్రాసెస్ చేస్తూ ఉంటారు, అర్థమైందా? మీరు లీగల్ గా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. మీరు లీగల్ గా ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు లీగల్ గా మేము లీగల్ గా ప్రాసెస్ చేస్తున్నాం, మీరు మాకు ఇంటి దగ్గరికి రావడానికి అనేది లేదు ఫస్ట్, అర్థమైందా? అట్లా మీరు ప్రొటెక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇంటి దగ్గర రాకుండా మా మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఏం చేయాలి మేము అనే దానికి ఒక ప్రొటెక్షన్ తీసుకోండి. ప్రొటెక్షన్ తీసుకోవడం మీకు ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. నేను రైట్ పర్సన్ కాదు కానీ మీకు సజెస్ట్ చేస్తున్నాను, అర్థమైందా? ఫస్ట్ మీరు లీగల్ సపోర్ట్ తీసుకోవాలి. ఆ యాప్స్ నుంచి ప్రొటెక్షన్ ఇట్లా చేస్తున్నారు, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మేము, మాకు 5 years టైం కావాలనే దానికోసం ఏమన్నా ఆప్షన్ ఉందా? ఓకే, అట్లనే 100లో 20% ఇవ్వగలుగుతాము, అది కూడా మెల్లగా ఇస్తాము అనే దానికి ఏదైనా సెటిల్మెంట్కి ఆప్షన్ ఉందా? ఇలాంటి వాటిని మీరు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రాబ్లము మీది కాబట్టి మీకు వర్రీ, నాది కాదు కదా ప్రాబ్లము, నాకు టెన్షన్ ఏం లేదు, అందుకే నేను మీకు సజెషన్ ఇవ్వగలుగుతున్నాను. ప్రాబ్లంలో లేను కదా నేను. ఓకే, మీ ప్రాబ్లంలో మీరు ఉండడం వల్ల ఆలోచించలేకపోతున్నారు మీరు. మీది కాదు, నాదే అనుకోండి ప్రాబ్లం. మీరు ఒక సలహా ఇవ్వండి, నేనే మీ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చెప్తారు? ఏదన్నా సలహా ఇవ్వడానికి అట్లా ఆలోచిస్తాం. అది ఇప్పుడు మీరు మీ ప్రాబ్లం అని కాకుండా పక్కోళ్ళది అనుకొని ఆలోచించండి, మీకు ఇదే సలహా వస్తుంది, ఇంకేమీ రాదు. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అది కంక్లూషన్, ఓకేనా? అండ్ మోర్ ఓవర్ ఫర్దర్ గా మనం ఎర్న్ చేసుకోవడానికి దారి ఉన్నది ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా దారి చాలా బలంగా ఉంది చార్ట్ లో, నేను నమ్మాను. నమ్మితే అది వెళ్ళిపోద్ది. హౌసింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ పరంగా రిలేటెడ్ గానే ఉంది. రియల్ ఎస్టేట్ అట్లాంటి వాటి పరంగా కలిసి. రియల్ ఎస్టేట్ అంటే కొనడం అది కాదు, రియల్ ఎస్టేట్ అంటే వేరే, అది థర్డ్ హౌస్ కిందకి వస్తుంది. ఇది ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్క్స్, కన్స్ట్రక్షన్ చేయడం, అవును కట్టించడం. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక డెవలపర్ తీసుకొని వర్క్ చేస్తున్నాడండి, ఒక 20 అపార్ట్మెంట్లు కడుతున్నాడు. ఇదిగో మీరు ఇక్కడ కట్టియండి అని చెప్పారు, అర్థమైంది? ఒక ఈ పోర్షన్ వరకు కట్టించండి, లేదంటే ఈ వర్క్ మీరు చెయ్యండి అని చెప్పారు. మీకు దొరుకుతుంది అవకాశం, అట్లాంటిది ట్రై చేయండి. వేరే వాళ్ళ కింద వర్క్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే సన్ బాగాలేదు కదా. స్వయంగా చేసుకోవడానికి మనకి ట్రస్ట్ మన మీద నమ్మడానికి రాకపోతే వేరే వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకొని చేసే వాళ్ళ దగ్గర మనం ఆ సపోర్ట్ తీసుకొని ఫస్ట్ ఈవెన్ లేబర్గా అయినా స్టార్ట్ అవ్వచ్చు, తప్పేమీ లేదు, అర్థమైందా? స్టార్ట్ అయ్యి మనము కొంత వర్క్స్ మనం హ్యాండిల్ చేసేటట్టు చెయ్యాలి. ఇదే ఇప్పుడు ఇక్కడ 15,000 వస్తా ఉన్నది, ఓకేనా? సో ఇంకా 15,000కి బదులు అసలు డైరెక్ట్ గా మనం ఇట్లాంటి ఒక వర్క్కి వెళ్తే నెలకి 25,000 వస్తుంది అనమాట. ఆ వర్క్ ఏదో మానేసి ఈ వర్క్ వెళ్తే ఇంకెక్కువ వస్తుంది. అట్లాంటిది ఆలోచించండి,
అదే డబ్బులు దీనిలో వచ్చినా మంచిదే, ఎందుకంటే దీనిలో మనకి గ్రోత్ ఉంది, దానిలో లేదు. ఇప్పుడు మీరు ఒక జొమాటో పెట్టాలంటే పెట్టగలుగుతారా? పెట్టలేం కదా మనం ఇప్పుడు. లేదు లేదు సార్. అది ప్రాబ్లం అనమాట. సో కాబట్టి దానికన్నా కానీ ఒక కన్స్ట్రక్షన్, ఒక చిన్న మనం బిల్డర్గా ఒక పెట్టుకోవచ్చు, ఆఫీస్ పెట్టుకోవచ్చు, షాప్ పెట్టుకోవచ్చు. మనకు వచ్చే వర్క్లు మనకు వస్తాయి, మనకి ఎక్కువ కాంట్రాక్ట్స్ని బట్టి వస్తాయి. మీకు బాగుంది, అందుకే నేను చెప్తున్నాను. ఎందుకంటే సప్తమంలో చంద్రుడు ఉన్నాడు, దశమాధిపతి బిజినెస్కి. అర్థమైందా? నేనేంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను, వేరే ఏదో చెప్తున్నాడు అని అనుకోమాకండి. సరేనా? ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్? ఇది నాకు అంటే ఇప్పుడు ఇక ఇక్కడ నుండి 2026 నుండి అది అంటే తర్వాత ఇన్ ఫ్యూచర్ కూడా అప్పుడు అంటే జనరల్ గా వన్ ఇయర్ మళ్ళీ అవకాశం వస్తుంది. మళ్ళీ 2028లో ఏమన్నా 28-29లో కొత్త డెసిషన్స్ తీసుకుంటే అప్పుడు దెబ్బ పడుతుంది. మళ్ళీ అది జాగ్రత్త చూసుకోవాలి, అప్పుడు హెల్త్ అవన్నీ చూసుకోవాలి. అది దాటిన తర్వాత మళ్ళీ ముందుకు పోతుంది చార్ట్. అర్థమైందా? అది దాటిన తర్వాత మళ్ళీ మెల్లగా ముందుకు పోతుంది. ప్రోగ్రెసివ్ మార్స్ వెనస్ కి స్క్వేర్ అయినప్పుడు ఒకసారి వైఫ్ హెల్త్ కానీ, లేకపోతే మళ్ళీ డబ్బులు ఖర్చులు, డబ్బులు సమస్యలు ఇట్లాంటివి ఏర్పడతా ఉంటాయి. సరేనా? ఆ మొత్తానికి చార్ట్ క్లియర్ అయ్యేది మాత్రం 2032-33. అది కంక్లూషన్. ఓకే, ఇమీడియట్ గా రావాలంటే సంవత్సరాలని మనం ఎన్ని దారాలతో లాగినా 2032ని లాక్కు రాలేము 2025కి. సరేనా? ఓకే. అంటే ఇంకా వేరే ఇన్కమ్ సోర్సెస్ ఫర్దర్ గా ఏమన్నా ఇంకా వేరే వాటిలో వచ్చేటి అట్లా ఉన్నాయా? క్రిప్టో రిలేటెడ్ కానీ వేరే సోర్సెస్? ఇది క్రిప్టో అనేది మిమ్మల్ని ముంచేదే, ఎందుకంటే రవి అఫ్లిక్ట్ అయినప్పుడు మీకు ఈ క్రిప్టోలు ఇవన్నీ కావు. అర్థమైందా? స్పెక్యులేషన్ కి సన్ బాగుండాలి, రాహు బాగుండాలి, మార్స్ బాగుండాలి, అవన్నీ టైంతో కలిపి ప్లే కావాలి. ఇప్పుడు ఇవేమీ అవ్వట్లేదు ఈ చార్ట్ లో. అవన్నీ వదిలిపెట్టండి, స్పెక్యులేషన్ వదిలిపెట్టండి. ఫస్ట్ సన్ ఈజ్ అఫ్లిక్టెడ్, స్పెక్యులేషన్ వదలకపోతే మాత్రం మీరు ఇంకా దిగిపోతారు. ఓకేనా? మీరు సర్వీస్ ఓరియంటెడ్ గానే వర్క్స్ చేయించండి, అట్లాంటిది మీకు కలిసి వస్తుంది. లేదు స్పెక్యులేషన్ కి వెళ్తున్నారని అంటే మళ్ళీ ఇక ఈ చార్ట్ మళ్ళీ అవకాశం జీవితంలో మళ్ళీ రాదు, మర్చిపోండి. వార్నింగే. ఓకేనా? నేను చెప్పేది వార్నింగే అంటున్నా, సజెషన్ కాదు. ఓకే, అంటే వేరే ఫీల్డ్ వర్కౌట్ కావంటారు. వేరే ఫీల్డ్ అంటే మీరు ట్రై చేయండి, మీ సెల్ఫ్ ఎఫర్ట్ నేను కాదనను. అర్థమైందా? మీరు ఏం ఫీల్డ్ లో చెప్పండి, చెప్తే నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీ ఏం ఫీల్డ్ ఉంది చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు ఇది ప్రజెంట్ అంటే ఆన్లైన్ రిలేటెడ్. ఏముంది ఆన్లైన్ రిలేటెడ్ లో? ఏముంది? అదే క్రిప్టో లాంటి దాంట్లో ఏమన్నా? అది స్పెక్యులేషన్ కదా, దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ట్రేడింగ్, స్టాక్స్ స్పెక్యులేషన్ అంటారు. అది వదిలేసేయండి, అది పనిచేయదు. చెప్పేసా కదా. ఓకే, స్పెక్యులేషన్ పనిచేయదు. నెక్స్ట్. ఓకే, ఇంకా ఏమైనా బిజినెస్ లాంటి అట్లా ఏమన్నా మళ్ళీ వర్క్, సివిల్ వర్క్స్ అని చెప్పేసాను కదా. ఓకే, ఇంటీరియర్ వర్క్స్, సివిల్ వర్క్స్, ఎనీ సివిల్ వర్క్స్. ఓకే, అంటే అదే కన్స్ట్రక్షన్ రిలేటెడ్. అవును, కరెక్ట్. ఓకే, ఇట్లా పిల్లలకు ఎట్లుంటారు సార్? బాగుంటారు అంటే మన చార్ట్ టైం పోతా ఉంటే మనకు వచ్చిన రిసోర్స్, మనకు రూపాయి వస్తే రూపాయలు పెడతాం, 100 వస్తే 100లో పెడతాం. సో టైం ఫర్దర్ గా ముందుకు పోతా ఉంది కాబట్టి 32 నుంచి అక్కడి నుంచి స్టేబుల్ గా వెళ్తా ఉంటది. ఇప్పుడు ఉన్నంత వరకు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నడుస్తుంది కదా, అర్థమైందా? పంచమాధిపతికి వక్రత్వ దోషం, పంచమంలో ఉన్న గ్రహానికి వక్రత్వ దోషం లేదు కాబట్టి బానే ఉంటుంది. అంత సీరియస్ దోషం ఏం లేదు కాబట్టి సంతానం కలిగారు. అర్థమైందా? ఓకే, లేకుంటే ఎందుకు పుడతారు? ఓకే ఓకే సార్. ఇంకా మా మదర్ గురించి ఆమె బాగా టెన్షన్ పడుతుంది. ఆమె మరి ఇప్పుడు డిఫికల్టీ ఉన్నప్పుడు టెన్షన్ ఎవరైనా పడతారు. అసలు దానికి మీ చార్ట్ తో సంబంధం లేకుండానే వాళ్ళు టెన్షన్ పడతారు. పాపం ఇట్లా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు టెన్షన్ పడరా? వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం మీరు ముందే అర్థమైందా? ముందు ప్రివెన్షన్ చేయక ఇంత దాకా తెచ్చుకున్నారు. అర్థమైందా? ముందు ప్రివెన్షన్ చేయక ఇక్కడ దాకా వచ్చింది. అదే ముందే గనక మీరు ఒక పిల్ లాంటిదో ఏదో ఉంటుంది కదా లీగల్గా, నాకు తెలియదు, సారీ, అది తప్పైతే. సో అదేంటిదో తెలుసుకొని దాని ప్రకారంగా మీరు ప్రొసీడ్ కండి. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.